ఎన్ని సంవత్సరాలు అయింది చెట్లకి? 15 సంవత్సరాల చెట్లు కదా. ఇక్కడ చూపిస్తారా నీకు? ఆ బుద్ధి చూపించిన వీడియో మొదలు పెట్టినా చెట్టు అది. అవునులే. ఎన్ని కాయలు ఉందో చూడు. టెంకాయ చెట్టు ఎత్తున్నాయి చెట్లు కదా. అవునులే, టెంకాయ చెట్టు ఎత్తుంది సార్. చూడండి ఎంత కాయలు ఉన్నాయి. బాగున్నాయి లేండి సార్, నీట్గా. ఇప్పుడు పూత, కాయ, పింద. మన మందులు చూస్తారా, కుప్పలు కుప్పలు ఉన్నాయి. చూద్దాంపా. అంటే ఏమప్పా అంటే చాలామంది ఏం చేస్తారంటే, కొంతమంది ఓన్లీ మనవే వాడాలి అంటారు కొంతమంది. అన్నీ వాడాలి. ఏం వాడదాం ఏమి ఇదో మనకు దీంట్లో ఏమేమి ఉన్నాయి చూడు. కంటెంట్ బాగుందని వాడుతున్నాం. 400 లీటరు ఇంత బాగుంది కదా. 450 వేసుకుంటా నీకు పడిన రేట్ అన్నాడు. అవునులే. కేసు 10 అన్ని. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఇదే చెప్పట్లేదు కదా మీకు, అన్ని వాడండి అని చెప్తా నేను. ఎక్సలెంట్ ఉంది మద్దది ప్రేరక్ అనేది. అవునులే. ఇదో 52 34 మనకి ఏం అవసరం లేదు. అవునులే. ఇది చూడి ఒక చెట్టు తీసేసినాము. 2 చెట్లు ఉన్నాయి. ఈ వారం ఒక చెట్టు తీసేసినారు కదా. ఉండే చెట్టు చూడు మళ్ళీ ఈ పక్కకి ఎట్టొచ్చినాయి కొమ్మలు. కానీ మంచిగా ఉన్నాయి సార్ చెట్లు, గ్రోత్ కానీ అంతా. ఇదే 15 సంవత్సరాల చెట్లు. పోయింది కాయలు పెరగదలుచుకోలేను. ఉంటే ఉండు పోతే పో, ఉంటే ఉండు పోతే పో, అంతే అంతే. ఈ కొమ్మ ఎండ కలిపింది చూడు. అవును అవును. ఉండేది నిలబడింది. ఇవన్నీ అప్పుడు సంవత్సరం పోయినాయి. ఈ బిట్ కదా ఇది. ఈ 4 ఉన్నాయి కోలుకునే. అదో ఆడ ఒకటి పోయింది మధు. పోయిందంటే పూర్తిగా చనిపోలే. ఇక్కడ చూడు కాయలు ఎక్కువ కాపు. ఇక్కడ కాయ భయంకరమైన కాపు. ఇక్కడ రికవర్ అయిపోతుందిలే ఇది కూడా. ఏం కాదు, చనిపోదు పక్కా చనిపోదు. పక్క తోటలో కాపేలేదే వాళ్ళది. వాళ్ళ దెబ్బ తిన్నాయి అప్పుడు. అట్టయిందా? ఇది వేరే వాళ్ళ తోట. అవును, వాళ్ళు మన వాళ్ళేలే. ఇక్కడ చూడండి ఎట్లా ఉందో కాపు ఈ తోటలో. ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయింది. సేతు రేపపు ఎన్పీకి నేను ఏరేది ఇచ్చిన ప్రేరక్ అని. అది దింగిన చూద్దాంలేని. తక్కువ రేట్ అంట. అంటే అవునా? బాగుంది. లాస్ట్ లో ఒకసారి మన ఎన్పీకి ఎక్కించుకోండి ఎప్పుడైనా. ఎక్కించాంలే ఒకసారి. అర్జెంట్ మొన్న ఏరా దెంగపోయి చూడు, మొన్న ఒకసారి ట్రైల్ చూడుకుంటే దెంగచ్చు. అవునులే. ఒక కేసు అది ఎక్కించిన. ఇప్పుడు ఎన్పీకే అది కర్బనము ఎన్ను పీకే 3 ఉన్నాయి దాంట్లో. ఒక దాంట్లో ఇక్కడ చూడు ఏమి కాపు వచ్చింది మాది. అవునవును, పూతలు బాగా సెట్ అయినాయి. ఏంది ఎందుకు సెట్ కావు? సెట్ చేస్తాం. ఇప్పుడు అంతా నేర్చుకున్నాం కదా వ్యవసాయం. అంతే అంతేలే. అంతే. ఇదో ఏడ ఒక చెట్టు పోయింది. ఇదే కదా ఇందాక చూసింది మనం. అదే అదే చూసింది. అటు అటు వచ్చినాం. ఎందుకు సంవత్సరానికి ఒక 2 చెట్లు, ఒక చెట్టు పూర్తిగా చచ్చిపోదు అది. నేను ఇంకా 2 రౌండ్లు వాడతా కాబట్టి సావదు. అది సావదు. పిందే బాగా సెట్ అయిందిలే. భయంకరంగా పిండింది. ఈ కాయలు తెంపేచ్చే లోడ్ లేకుండా 30-35 టన్నులు కాయలు ఉన్నాయి ఇప్పుడు. నిలబడదు ఎందుకు చూడు కావాలంటే నిలబడేది అని తెలుస్తుంది సార్. నిలబడి నాకు తెలుసు, అది నిలబెట్టేది కూడా నేర్చుకున్నాము. అట్లా ఒక్కటి కూడా రాదు. చెట్టు అంతా ఇదైతే అయిపోవాల్సిందే, కిందికి పడిపోవాలి. రాలేదు గీలేదు ఏముండదు. మాది పాతకాయంగా ఉంది చూడు, 1.5 సంవత్సరం కాయ అదో లోపల. దీంట్లో చూసింది మధు. పోయిన సీజన్ ఏది ఈ కాయ, పోయిన సీజన్ కాయ. అంటే చూస్తూ లేదు, తగ్గిపోయింది. మా కాయ బాగా ఫుల్ సైజ్ వచ్చిందా లేదా?
ఉంది సైజ్ ఉంది. బాగా వచ్చింది సార్ కాపు అయితే. బాగా వచ్చింది, మంచిగా నిలబడిపోయింది, బాగా సెట్ అయిపోయింది. పిందె సెట్ అయింది, కాయ బాగా తెంపాలా రేపు నెల. ఏమంటే అన్ని కలిసిపోయినాయి సార్. కలిసిపోయినాయి ఈసారి, చెట్టుకి అసలు గ్యాప్ లేదు. మందు కొట్టుకోవాలన్నా కూడా సమస్యగానే మాకు. ఆడికి మేము 20 మూర పెట్టినాం. 20 మూర అంట, 20 అడుగులు. 20 అడుగులు పెట్టినా కూడా గ్యాప్ ఎక్కడ లేదు. ఇంకొక 1 మంత్ కాయ పీకేయాలి. అప్పుడు పోయినట్టే మధు. అవునులే, 2 years బ్యాక్ పోయినాయి చెట్లు. ఇంకా మళ్ళీ ఇంకా ఆడ డ్యామేజ్ లేవు. ఈసారి ఒక 4, అవి కూడా మన నిర్లక్ష్యమే, లేకపోతే అవి కూడా పోయేటి కాదు. నేను ఏమైతాయిలే అని చెప్పి రోజంతా తగ్గించిన మందు వాడడం. మళ్ళీ ఎప్పుడైతే పోవడం మొదలు పెట్టిందో మళ్ళీ మొదలు పెట్టాం. అది పెట్టే కొద్దీ మళ్ళీ అట్నే రికవర్ అయినాయి. మంచిగా గ్రోత్ ఉన్నాయి సార్ చెట్లు అయితే. చాలా బాగున్నాయి గ్రోత్ ఏమో. ఆడ 2 అన్నీ ఒక 30-40 చెట్లు పోయినాయి స్టార్టింగ్ నుంచి. స్టార్టింగ్లో పోయినట్టుగా అవి అంతే, మళ్ళీ ఏం పోలే. ఇదంతా నీళ్ళు ఇడిచిందేమో పొద్దున. నీళ్ళు బాగా ఇడిచినారు. నీళ్ళు ఇడుచుకుంటే మన బ్యాక్టీరియాలు ఉన్నాక నీళ్ళు ఫుల్ ఉండాలి. అవునులే, లేదంటే అది చనిపోదా. కాయలు ఏం సైజు వచ్చినాయి సైజు. ఏమంటే నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు లేండి సార్ మీరు. ఎడన్నా ఒక్కరవ కంకర జడగొట్టింది. కలిసిపోయినాయి అన్నీ కూడా చెట్లలో, ఆల్మోస్ట్ కలిసిపోయినాయి. సంవత్సరంలో గ్రోత్ ఎక్కువ వచ్చింది కదా. ఈ సంవత్సరమే చెట్టు బాగా వచ్చింది. మనం మందులే కలిసిపోయింది, కలిసిపోయినాయి. ఇంకా ఇక్కడ పోలేమా మేము, అసలు దున్నేది లేదు, ఏం లేదు, సేద్యాలు చేసేది లేదు. మళ్ళీ పూడ్చినాం, చనిపోయింది సార్. ఏం ఎల్లో అందుకు ఎక్కడా లేవు కదా మధు. లేదులేండి సార్, పాతాకులు కొన్ని ఉన్నాయి, అవి ఆడన్నా ఒకటిలే. కానీ వచ్చే ఆకులు ఇప్పుడు ఏదే కానీ ఎల్లో లేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ బాగానే న్యూట్రియన్స్ ప్రాబ్లం కానీ అట్లా ఏం లేవు. ఇది ఒక్క చెట్టు తరంగానే ఇది పడింది. కొన్ని చెట్లు ఉన్నాయి, అవి వేరే అంట్లులే, మా దానిలో అంట్లు కాదు, మావన్నీ ఇవి. ఎక్కువ కాపు వచ్చినది, కొంచెం సైజు తక్కువ ఉంది. అవును, అంటే దాంట్లో ఎక్కువ లోడ్ ఉంటుంది కాబట్టి. ఒక కొంచెం తక్కువ ఉండేది బాగా ఫుల్. అయినా 5 నెలలే అయింది. 5 నెలలు, ఇంకొక 1.5 month అయితే అయిపోద్ది. ఇదో ఇక్కడ ఒక చెట్టుకు వచ్చింది పులుసు పురుగు, దీనికి కూడా కొట్టేసిన మందు, కానీ ఒక కొమ్మ ఎండగాలిపోయింది, మిగతా చనిపోలే. ఇక్కడ రండి మధు. వస్తున్నా సార్, వస్తున్నా. ఇది పోతుంది అనుకుంటా అంటే, కానీ మొన్న పోపించిన దీనికి సపరేట్గా ర్యాపప్ అందుకు దీనికి కదా. ఒక కొమ్మ ఏమైనా ఆడికి స్టాప్, మిగతా ఎంత కాయలు పీకపోయినా ఏం కాదు కదా. ఏం కాదులే, అంటే చూసుకోవాలి. ఆకులన్నీ కూడా ఏమన్నా మళ్ళీ పసుపు కలర్కి ఏమన్నా వచ్చేసిందంటే అప్పుడు కాయ పసుపు కలర్కి వచ్చింది అది ఇంతకుముందు, మళ్ళీ అంత అట్టే రికవర్ అయినట్టుంది. మంది ఎరువు బాగా వేస్తాంలే మనం. అవునులే, మదిరకు తోలుకొని అంతేలే. ఇది మదర్ తోలుకున్నారు కదా, ఇది ఇప్పుడు తోలాలంగా ఒక కొని. అవునులే, ర్యాపప్ పోసుకునే ఇప్పుడు
మందు కొట్టాలి రేపు నగాట మళ్ళీ తిన్నాక నగాట ఆగ్రోమిన్ గోల్డ్ కొట్టాలి. ఆగ్రోమిన్ గోల్డ్ ఇంకోటి అది కొట్టాలి. డ్రిప్ ప్యాకెట్ అవునులే. ఒక బ్యాగ్ కొట్టేస్తే ఇప్పుడు అవు అది బాగా సైజ్ వచ్చేస్తుంది. కాయ షైనింగు మామూలుగా ఎవరు చెప్తే నమ్మరు కదా. అవును, 10 సంవత్సరాల చెట్లు అంటే నమ్మరు ఇంకా. వీళ్ళను అవు యాడ్లు అంటారు. అవును. ఈ మధ్యలో చెట్టు ఉంది ఫస్ట్ రాలే సార్, ఫస్ట్ రాలే కాపు. ఏ దాంట్లో 1 మంత్ అయింది. నేను నవంబర్లో వర్షం వచ్చినప్పుడు వదిలినా. ఈ నిదానంగా వచ్చేసి అక్కడ చూడి పిండి ఎట్టుందో. అవును, అదంతా సెట్ అయిపోయినట్టే కదా. సెట్ అయినట్లేదండి ఇంకా. అది రాళ్ళు కట్టెలతో కొట్టినా. అవు ఆ కాయలు కూడా కొద్దామని ఇంకా 20 రోజుల నుంచి. 20 రోజులకి ఇవి కూడా పిందెలు కాస్త లావ్ అవుతాయి కాబట్టి. ఇదో ఈ చెట్టే మళ్ళీ డ్యామేజ్ చెట్టు. సగం తీసినాం. ఉండే గుడి మళ్ళీ ఎట్టుందో. అవునులే, ఆ రోజు తీసేసిందే. ఇది మర్చిపోయినట్టుంది. మా భార్య సున్నం కొట్టలే. కాయలు ఆ బాగా ఏముండే అనుకుంటున్నాను. కాయలు చూడు కనబడుతున్నాయి కదా. ఇక్కడ దీంట్లో చూడు ఎట్లున్నాయి కాయలు. ఈ వారు చూస్తున్నా ఇంత ఉంటాయి. దీనికి కూడా తక్కువే ఉండవు. ఇయో చూడి ఇంత సైజులు ఉన్నాయో. సగం చెట్లు ఉన్నాయి కూడా. అవునులే. అదో అది ఇప్పుడు ఎక్కువ ఉంటాయి పిందె. తడి ఎక్కువ ఉందా ఆడ? నీవు ఆ చెట్లలో ఆడొస్తావని నేను. ఈ చెట్టు సగం పోయింది ఆ పక్క. అవును, సగం నిలబడింది. అవు సగం ఇప్పుడు మళ్ళీ కింతకాయ. ఇది సావదు కదా. ఇప్పుడు ఏం కాదు ఇది. అట్ట చెట్లకి అంతటికి పోపించిన సపరేటు. చావదులేండి ఏం చావదు. కటింగ్ చేసి ఈసారి వట్టి పుల్ల కట్ చేసి నీట్గా చేసుకుంటే. బాగా వచ్చినాయి కాయలు. ఏ కాపు వచ్చింది.